ముడి బియ్యం అన్నం అంటే పాలిష్ పట్టనందువల్ల పైన 2 పొరలు ఉన్నాయి. ఆ 2 పొరలు ఉడకటం కష్టం, అందుకనే ముడి బియ్యం లేటుగా ఉడుకుతాయి. లావుగా బియ్యం అన్నందువల్ల మింగలేము, త్వరగా స్లోగా నమిలి తింటాం. పొట్టలోకి వెళ్ళాక పొట్ట ప్రేగులు ఆ 2 పొరలను కూడా అరిగించాలి కదండి, అందుకని కొద్దిగా మెల్లగా అరుగుతాయి. రక్తం లోపలికి చక్కెర కొద్దిగా తయారై కొద్దిగా మెల్లగెడుతుంది. అలా అని తెల్లటి బియ్యం మానేయమన్నారు కాబట్టి ముడి బియ్యం అన్నం తినొచ్చు అనే దానికి ఎంత తేడా అంటే గుడ్డి కంటే మెల్ల మేలు, అంతే తప్ప ఈ రైస్ కూడా అంత శ్రేష్టము కాదు షుగర్ ఉన్న వారికి. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వేరే రకాల అన్నాలు ఏమైనా తినొచ్చా? తినొచ్చండి. మీకు ఇక్కడ ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తానండి, అందరూ ఆలోచించండి కాస్త. మనకున్న ధాన్యాలు అన్ని రకాలలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ పీచులున్న